అద్భుతముల కొరకు ఆశించుచున్నాము. నీకసాధ్యమేది లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము. నీకసాధ్యమేది లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పులేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. పరిస్థితులు బాగలేనప్పుడు నుండి పగిలిపోయి ఎవరికి చెప్పుకుంటే తీరదని బాధ, ఎవరితో చెప్పుకుంటే తీరదని కష్టం అనుకునే సమయంలో నీ పక్షాన నిలబడినవాడు ఈ సమయంలో నీతో ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, అద్భుతములు చేయుము. యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు నామములో యేసుల అద్భుతం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడడానికి ఈ మంచి సమయం ఇచ్చిన దేవాతి దేవునికే మొదట మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ప్రతిదినం కూడా వాగ్దాన వాక్యం ద్వారా బలపడుతూ ఎంతగానో ఆదరించబడతా ఉన్నారు కదా. మీ గుండెలో ఉన్న బాధను, మీ గుండెలో ఉన్న దుఃఖాన్ని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కదా. చూడండి, ఈ పరిచర్యలో అనేక విధముగా దేవుడు అనేక మందిని బలపరుస్తూ, అనేక మంది కన్నీరు తుడుస్తూ, అనేక మంది బాధను ఆయన తొలగిస్తూ, ఈ పరిచర్యలో ఆయన సేవకుడిగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి నేను ఎంతగానో దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఏంటంటే, ఈ దినము దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం చదువుదాం. అనుకుంటున్నావు కదా, ఈ దినం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా మనసుకి ఏ మాట వెళ్తుందో, నా హృదయంతో ఏ మాట మాట్లాడతాడో దేవుడు. ప్రతిరోజు ఈ సేవకుడు నా గురించే మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఈ పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం మాట్లాడతాడు అని అనుకుంటున్నావు కదా. సహోదరి, సహోదరుడా, నీ గురించే యేసయ్య నన్ను ఈ టీవీ పరిచర్య ద్వారా నీతో మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యంలోనికి వెళ్దాం. వాగ్దాన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians chapter 4 verses 7, 8, 7, 8 వచనాలు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తా ఉన్నాడు. 2వ పత్రికగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాలు. 8వ వచనం చదువుదాం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడ్డవారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడునను నశించువారము కాము. ఆమేన్. మరొకసారి మీ కొరకు చదువుతున్నాను ఈ వాగ్దాన వాక్యం. మరొకసారి తలపోసుకోండి. 8వ వచనం నుండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడ్డవారము కాము, అపాయములున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. ఆమేన్. ఉదయకాల సమయంలో 4 మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి తన సేవకుడిగా నన్ను ఆయన నిలవబెట్టుకున్నాడు. నీ ముందు, నీ ఇంటిలో, నీ టీవీలో ఆయన నన్ను ఉంచాడు. 4 మాటలు నీకు చెప్పి నీకు 40,000 దీవెనలు, 40,000 మంది నీ వెనకాలంటే, నీ కుటుంబానికి బలంగా ఉంటే ఎంత బలం వస్తుందో అంత బలాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. 4 విషయాల ద్వారా ఈ సమయంలో వాగ్దాన వాక్యం ద్వారా మీతో వాక్యం పంచుకుపోతా ఉన్నాను. పరిశుద్ధాత్మ నా మొదలో పెట్టిన మాట, ఆయన నా హృదయంలో తలంచిన ఆ వాక్య తలంపు దాన్ని నేను గుర్తు చేస్తూ వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి ఈ సమయంలో వచ్చాను. ప్రియులారా, చూడండి, ఆ మాటలో ఉంది కదా, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడ్డవారము కాము. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడ్డవారము కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు కాదనంటే, ఇరికించేవాడు కాదు ఈయన, నీ ఇరుకులో విశాలత కలగజేసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్. చాలా చక్కగా రాశాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఎటుపోయినను శ్రమపడుచున్నను మేము ఇరికింపబడేవారము కాదు. ఇప్పుడున్న శ్రమ, ఇప్పుడున్న కష్టము ఇది మాకు శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడున్న శ్రమ నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఇప్పుడు ఏలుబడి చేస్తున్న శ్రమ ఏదైతే ఉందో, బిడ్డల ద్వారా ఎంతో శ్రమ పాలై బ్రతుకుతున్నావు కదా, కొడుకు ద్వారా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్నావు కదా, కుటుంబము నడు రోడ్డు మీద పడిపోతుందేమో, అల్లరిపాలు అయిపోతానేమో అన్ని భయపడుతూ బ్రతుకుతున్నా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సెలవు ఇచ్చే మాట, ఎటుపోయినా నువ్వు శ్రమపడుచున్నను ఇరికింపబడేవాడు కాదు, ఇరికింపబడేదాను కాదు. ఎందుకంటే నువ్వు ఇరుక్కుపోయిన ఇరుకులో నుండి నిన్ను కాపాడేవాడు నీ వెనకాల ఉన్నాడు. నువ్వు ఇరుక్కుపోయిన ఇరుకులో నుండి నిన్ను చేయి పట్టుకుని గొట్టు మీద ఎక్కించేవాడు ఆయన ఉన్నాడు. భయపడుకు. అందుకని ఆయన ఫస్ట్ మాట నీతో మాట్లాడుతున్నాడు.
మొట్టమొదటి మాట, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడ్డవారము కాదు. ఆయన ఇరికింపజేస్తాడు నిన్ను. తెలుసో తెలియక పడిపోయావు, తెలుసో తెలియక ఇరుక్కుపోయావు, తెలుసో తెలియక అనేక రకాలుగా అందరినీ నమ్మి మోసపోయావు, తెలుసో తెలియక అటు ఇటు తిరిగేసి ఏది చేయాలో తెలియక ఇరుక్కుపోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడవారము కాదు. ఏ శ్రమ అయితే అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు, ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో, అందరూ నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా. నీ పక్కింటి వారు, నీ పక్క కాపురం ఉంటున్న వారు నీ గురించి అనేక రకాలుగా మాట్లాడుతుంటే, నీ చెవులకు వినబడుతుంటుంటే, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఏంటి నా స్థితి ఇలాగైపోయిందని కలత చెందుతున్నావా? సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. శ్రమపడుచున్నాను. భయంకరమైన శ్రమ నీ కుటుంబంలో ఉన్న, భయంకరమైన అప్పుల బాధలు, రుణ సమస్యలతో శ్రమ పడుతున్నావా? ఇరుక్కుపోయావా? ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నా జీవితం ఇలా ఇరుక్కుపోతానని ఎప్పుడు కూడా తలంచలేదు. ఏం చేయాలి, ఏంటి పరిస్థితి, ఇరుక్కుపోయిన ఏంటి అని నిత్యము వేదన చెందుతున్న నీతో దేవుడి సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అని వేదన చెందుతూ భయంకరమైన ఆందోళన పరిస్థితి మధ్య బ్రతుకుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమపడుతున్నా, నువ్వు ఇరికించబడేవాడు కాదు, నువ్వు ఇరికించబడేదాను కాదు. బయటికి లాక్కొచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, భయపడకు. నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, నువ్వు కలత చెందకు. ఆయన నీతో మాట్లాడే మాట, ఎటుపోయిన శ్రమపడుచున్న ఇరికింపబడ్డవారం కాదు. చాలా శ్రమలు అనుభవించావు కదా ఎంతవరకు, చాలా కష్టాలు అనుభవించావు కదా ఎంతవరకు. ఎన్నో శ్రమలు, బిడ్డల ద్వారా శ్రమ, భర్త ద్వారా శ్రమ, లేకపోతే అప్పులు పాలైపోయి భయంకరమైన శ్రమలు, రోగం అనే శ్రమలు, ఇబ్బందులు అనే శ్రమలు, తోటుగోళ్ళ ద్వారా శ్రమలు, అత్తింటి వారి ద్వారా శ్రమలు, ఇంకా భయంకరమైన వేదన, కట్టుకున్న భర్త ద్వారా కూడా శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఎందుకు వచ్చి నీ బ్రతుకు, చనిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నావు కదా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇరుక్కుబడిపోయాను, ఇంక వెటు వెళ్ళాలో దారి లేదు, ఏదో గొయ్యి చూసుకోవాలి అనుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, నిన్ను ఆయన ఇరికించేవాడు కాదు. నువ్వెక్కడ ఇరికిపోయావో అక్కడ తన చేతిని నీకు అందించి నిన్ను పైకి లేవనెత్తేవాడు ఆయన. మనుషులైతే ఇరికించేద్దాం అనుకుంటారు, మనుషులైతే కరెక్ట్గా దొరికేడు, ఈమె కరెక్ట్గా దొరికింది, ఈమె సంగతి చెప్పాలంటారు. కానీ నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు ఇరుక్కుపోయిన జాలిగల దేవుడు కాబట్టి, నీ ఎడల జాలి చూపేవాడు కాబట్టి, ఈయన తన హస్తాన్ని నీ వైపు ఉంచి, ఇరుక్కుపోయావా, భయపడకు, నేనున్నాను, రా అని పిలుస్తాడు ఆయన. ఆమె ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు ఆదుకుంటారు ఇలా మనల్ని? ఎవరు నీ కుటుంబం గురించి బాగోవాలని 10 మాటలుగా చెప్తారు? ఎవరు చెప్తారంటే, నీవు కలిగి ఉన్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిత్యము నీవు బాగోవాలని చూస్తాడు. ఆమేన్. మొట్టమొదటి మాట విన్నావు కదా, రెండవ మాట చూస్తావు ఒకసారి. అపాయములున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. చాలా చక్కగా ఉంది కదా రెండవ మాట. అపాయమున్నను ఏమి లేని వారము కాదు, ఉపాయము. ఎన్నో అపాయాలు ఎదురైనవి, ఎన్నో అపాయములు గుండా నడిచావు, ఎన్నో బాధలు గుండా నడిచావు, ఎన్నో కష్టాల గుండా, భయంకరమైన అపాయములు ఉగ్రతల మధ్య నడిచావు. వాక్యం సెలవిస్తూ ఉంది, అపాయాలున్న ఉపాయము లేని వారము నీవు కాదు. ఇరికించబడిపోయాను, అపాయాలు వచ్చేసినాయి, ఒక ఉపాయం కావాలి అంటే, ఒక సలహా నాకు కావాలి, ఎలాగ నేను రావాలి బయటికి, ఎలాగ నేను విడిపించుకోవాలి అని అనుకుంటున్నావు కదా. ఒక్కొక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారము కాదు. అపాయాలు ఉన్నాయి, చాలా భయంకరమైన అపాయాల్లో నువ్వు ఉన్నావు. ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగోలేదు, ఎటు చూసినా అంత మైనసే కనపడుతుంది, ఒక్క ప్లస్ కూడా లేదు కదా.
పాజిటివ్ ఇంత కూడా లేదు, అంత నెగిటివ్గా బ్రతుకుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపాయం ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాదు. ఎందుకంటే నీకు ఉపాయాన్ని నీ యొక్క మైండ్లో పెట్టే ఒక ఆయన నీ వెనకాల ఉన్నాడు. ఆమేన్. కొంతమంది చూడండి, తెలుసో తెలియకో అపాయాలు చిక్కుపోతారు. అంటే ఉపాయం తెలియక, సలహా తెలియక, సరైన జ్ఞానం లేక, సరైన వివేచన లేక, సరైన మెంటాలిటీ, మెచ్యూర్ మైండ్ లేక చాలామంది అనేక రకాలుగా అపాయాలు ఇరుక్కుపోతారు. అపాయాలు కొని తెచ్చుకుంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, అపాయములు ఎదురైనా అపాయం ఉన్నా నీ దగ్గర ఉపాయం లేని దానవు లేని వాడవు నీవు కావంటాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే నేనున్నాను ఉపాయం చెప్పేవాడును. ఎప్పుడు నీకు ఏ సలహా చెప్పాలో, ఎప్పుడు ఏ విధంగా నీతో మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా నా వాక్యాన్ని ద్వారా నిన్ను దర్శించాలో, ఆ దర్శించిన దాన్ని బట్టి నీకు ఉపాయాలు చెప్పేవాడు నేనున్నాను అంటున్నాడు. ఆమేన్. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తా అన్నారు, నాకు సలహాలు ఇస్తానన్నారు, సలహాదారులుగా ఉంటానన్నారు, నాకు నా లైఫ్కి ఒక సలహాదారులుగా ఉంటానన్నారు. ఆయన నీకు ఉపాయం చెప్పేవాడు ఉండబోతా ఉన్నాడు. ఎవరు చెప్తారు ఉపాయము? నీ పరిస్థితి బాగోలేనప్పుడు నువ్వు పైకి రావాలని నీ గురించి 10 మాటలు, మంచి మాటలు ఎవరన్నా చెప్తారా? పడిపోయిన నేను ఇంకా పడిపోవాలంటారు, పడిపోయిన నిన్ను ఇంకా కూరుకుపోవాలంటారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అపాయాలు ఎదురైనా, ఎన్ని అపాయాలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా, ఎన్ని భయంకరమైన స్థితిగతుల మధ్య నువ్వు నలిగిపోతున్నా, ఆయన నీకు సెలవిచ్చే మాట, అపాయాలు ఎన్నున్నా కూడా నీవు ఉపాయం లేని దాని అనుకోకు, దిక్కులేని దాని అనుకోకు, దిక్కులేని కుటుంబం అని అనుకోకు, నేను దిక్కులేని వాడు నన్ను అనుకోవద్దు. నేను నీ పక్షమున ఉపాయము చెప్పడానుకున్నాను. ఆమేన్. నేను నీ పక్షాన నీకు మంచి సలహా ఇవ్వడానుకున్నాను. ఎలాగా బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, ఎలాగ సంబంధాలు రావట్లేదు, బిడ్డలకి ఏ విధంగా వివాహాలు జరిగించాలి, లేకపోతే నా భర్తను ఎలా మార్చుకోవాలి, నా భర్తను ఏ విధంగా నేను ఒక లెవెల్కి తీసుకురావాలి, ఒక లైన్లో పెట్టుకోవాలి, ఎలాగ నా వల్ల సాధ్యపరచట్లేదే అని కలవరం చెందుతూ ఏడుస్తున్న సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకొక ఉపాయాన్ని నేను చెప్తాను, నీకొక సలహాన్ని నేను ఇస్తాను. భయపడుతూ, నన్ను కలిగి ఉన్నావు కదా, నువ్వు కలత చెందుకు. నన్ను ధరించుకుని బ్రతుకుతున్నావు కదా, నా మీద ఆనుకొని నా మీదే ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావు, నీ కుటుంబంలో ఒక అద్భుతం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో నీ ఇంటిలో ఒక బలమైన సాక్ష్యము ద్వారా నిన్ను నిలబెట్టబోతున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. 2 మాటలు చూసాం, ఇంకా 2 మాటలు ఉన్నాయి. 3వ మాట ఏంటంటే చూడండి ప్రియులారా, 9వ వచనం, తరమబడుచున్నను దిక్కులేని వారము కామో. థర్డ్ మాట, 3వ మాట ఏంటంటే తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు. ఆమేన్. మనం ఎవరు కాదు, దిక్కులేని వారం కాదు. కొంతమంది అంటారు, ఏం దిక్కుంది నీకు, నీ దిక్కేంటి, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటారు. అన్యాయం చేసి నీ జీవితాన్ని అన్యాయంగా నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నిన్ను అన్యాయ పాలు చేసి ఏంటి పరిస్థితి అని మాట్లాడుతున్నప్పుడు, ఏంటి పరిస్థితి ఏమీ లేదు, నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటారు. నీకు దిక్కు ఎక్కడుందో అక్కడ చెప్పుకో అంటారు. మన దిక్కు ఎవరనంటే ఆయనే మన దిక్కు. ఆమేన్. అన్యాయం పాలైపోయావా, అనేక రకాలుగా న్యాయము కొంత కూడా నీ పక్షాన జరగలేదా, పూర్తిగా అన్యాయము వైపు కూరికిపోయావా, అన్యాయం పాలైపోయావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సెలవు ఇచ్చే మాట, ఆయన నీతో మాట్లాడే మాట, తరమబడుచున్నను దిక్కు లేని వారు కాదు. నీకు దిక్కు, నీ మొక్కు ఆయనే. నీకు దిక్కు లేదని అనుకోకు. నాకు దిక్కెవరు ఉంటారు, నా కుటుంబానికి దిక్కెవరు అని ఏడుస్తున్నావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు దిక్కు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాదు. ఎలా తరమబడతాం? అప్పుల బాధలు, అప్పులోళ్ళు తరుముతారు. కొన్నిసార్లు రుణ బాధలు ఎక్కువైపోతాయి. అంతవరకు బాగుంటుంది పరిస్థితి కుటుంబంలో, అంతవరకు శాంతి, సంతోషం, సమాధానంతో బ్రతుకుతాం. సడన్గా సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. అంతవరకు బాగా ఉంటాయి డబ్బులు చేతిలో,
కొన్నిసార్లు ఒక రూపాయి కూడా ఉండదు చేతిలో. కొన్నిసార్లు చాలా భయంకరమైన పరిస్థితులు బ్రతకవలసి వస్తుంది. అనేకమైన సమస్యలతో తరం పడతాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో అయితే తరం పడుతున్నావు నువ్వు, ఏ వేదన చేత అయితే తరం పడుతున్నావో, ఏ సమస్య చేత, ఏ భయంకరమైన పరిస్థితి చేత నువ్వు తరం పడుతున్నావో, దేవుడు పరిశుద్ధాత్ముడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో తరమబడుచున్నాను, నువ్వు దిక్కులేని దానువు కాదు. తరమబడుచున్నాను, నీవు దిక్కులేని వాడువు కాదు. తరమబడుచున్నాను, నీవు దిక్కులేని కుటుంబము కాదు. నీ దిక్కు, నీ మొక్కు ఒక ఆయన ఉన్నాడు. నేను దిక్కున్న చోట చెప్పుకో అన్నారా? లేకపోతే నాకు ఏ దిక్కు లేదు, ఏ దిక్కు వైపు నేను వెళ్తే బాగుంటుంది నా జీవితము అని కలవరం చెందుతున్న నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సెలవిచ్చే మాట, ఆయన నీకు చెప్పే మాట ఏంటంటే, తరమబడుచున్నాను, దిక్కు లేని వారు కాదు. నీ దిక్కు ఆయనే, భయపడకు. దిక్కు లేదు, నాకు దిక్కు ఎవరు లేరని అనుకున్నావా? నాకు దిక్కుగా ఎవరుంటారు? ఈ జీవితాన్ని ఏదో బ్రతుకుతున్నాను, చిన్న జీవితంగా బ్రతుకుతున్నాను. తినో తినుకో, ఉండో వండుకో, దుఃఖం వచ్చినా కూడా దాన్ని సంతోషంగా తీసుకుని బ్రతుకుతున్నాను. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కొంచెం సంతోషం కూడా ఈ జీవితానికి లేదు. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలు, ఎన్నో భయంకరమైన వేదన, భయంకరమైన సమస్యలతో నిత్యము అల్లకొల్లాలంగా బ్రతుకుతున్నాను. దిక్కు లేదు నాకు, నా దిక్కు ఎటువైపు నాకు దిక్కు అని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు. నీకు దిక్కున్నవాడు నీ పక్షాన ఉన్నాడు. నీ కుటుంబాన్ని దిక్కున్నవాడు నీ కుటుంబం దగ్గర ఉన్నాడు. దిక్కున్నవాడు నీ కుటుంబాన్ని నడిపించబోతా ఉన్నాడు. సహోదరి సహోదరుల, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాదు. ఎన్నో పరిస్థితుల ద్వారా నిత్యము ప్రతి దినము తరమబడుతున్నావు కదా. ఎన్నో పరిస్థితుల ద్వారా నిత్యము కలత చెందుతూ భయపడుతూ బ్రతుకుతూ తరమబడుచున్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సెలవిచ్చే మాట, ఆయన నీతో మాట్లాడే మాట, తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాదు. మనకు దిక్కున్నవాడు ఆయన ఉన్నాడు. ఆమేన్. నీకు దిక్కున్నవాడు ఉన్నాడు. నువ్వు భయపడకని 3వ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడు. 4వ మాట చూస్తావా? చివరిగా మాటలో ఉంది కదా, పడద్రోయబడినను నశించు వారము కాము. ఆమేన్. లాస్ట్ 4th వర్డ్, 4వ మాట చక్కగా ఉంది. తరమబడుచున్నను, దిక్కు లేని వారము కాదు. పడద్రోయబడినను నశించే వారము కాము. పడద్రోయబడినను నశించే వారము కాదు. కొన్ని పరిస్థితులు చేస్తాయి నిన్ను పడేయాలని. కొన్ని స్థితిగతులు నీ మీద ఆలోచిస్తాయి, నిన్ను అనేక రకాలుగా చేయాలని, నిన్ను నాశనం చేద్దామని. ఒక సహోదరి టీవీ పరిచయం చూసి, టీవీలో వాక్యం విని ఒక సహోదరి ఫోన్ చేసింది. అయ్యా, దేవుడు ప్రేరేపించాడు, ఎన్నో వాక్యాలు చూస్తూ ఉన్నాను, కానీ ఈ ఛానల్ పెట్టినప్పుడు మీ వాక్యం వస్తూ ఉంది. మీ వాక్యాన్ని విన్నాను, నా గురించే మాట్లాడారు, మీరు నాతోనే మాట్లాడినట్టుగా అయ్యింది. నా ఆత్మ ప్రేరేపించి మీతో మాట్లాడాలని ఫోన్ చేశానయ్యా అని చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి అన్నప్పుడు తన పరిస్థితి అంతా నాతో చెప్పుకుంది. నన్ను మోసం చేశారు అందరూ, నాస్తి కొట్టేయాలని, నేను పోతే నాస్తి అంతా వారికి వెళ్తుందని నా మీద చేతబడి చేయించారు. దుష్ట శక్తులతో నేను బాధపడుతున్నాను, భయంకరంగా నేను భయపడుతూ బ్రతుకుతున్నాను. నా శరీరం అంతా, నా ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోతూ ఉంది అని కన్నీరు కార్చి ఆమె నాతో పంచుకున్నప్పుడు ఆమెకు వాక్యం ద్వారా ధైర్యం చెప్పాను. భయపడుకు అన్నాను. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు మీతో ప్రార్థన చేయించుకోమంటున్నాడు, మీరు నా ఇంట్లో ఒక్కసారి అడిగి పెట్టాలన్నప్పుడు నా షెడ్యూల్ చూసి నీకు చెప్తానని మరలా వారం రోజుల తర్వాత ఆమె ఆ యొక్క గ్రామం నుంచి ఒక షెడ్యూల్ నాకు ఉన్న తర్వాత మీటింగ్స్ నిమిత్తము ఆమె దగ్గరికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే నేను ఆమెను దర్శించానో కొన్ని విషయాలు నాతో పంచుకుంది. ఆమె కన్నీరు కారుస్తా ఏడుస్తా నాతో పంచుకున్నప్పుడు అంతవరకు మాట్లాడుకున్న తర్వాత అమ్మ నిలబడన్నప్పుడు నిలబడింది. కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని చెప్పాను ఆమెకు.
చెప్పి ఆమెను ధైర్యపరిచి ఆమె మీద నా హస్తం ఉంచి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆమె గురించి ప్రార్థన చేయడం ప్రారంభించానో బలమైన ఆత్మ దిగొచ్చింది. బలమైన ఆత్మ దిగొచ్చి ఈ యొక్క ఆత్మ వైబ్రేషన్, ఈ యొక్క దేవుని ఆత్మ వైబ్రేషన్ అంతా కూడా ఆమె ఉన్న గదంతా కూడా కమ్ముకుంది. నేను ఆత్మ పరవశుడనే చూస్తున్నాను. అదంతా ఎక్కడెక్కడ మూలమూలు ఉన్నాయి దుష్ట శక్తులన్నీ కూడా అనేక రకాలుగా పక్షులు ఎగిరిపోయినట్టు బయటికి. నేను చెప్పాను, నువ్వు భయపడకు, నేను నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక వెలుగు ఉంటుంది అంతే. ఒక వెలుగు, శక్తికరమైన వెలుగు ఇక్కడ ఉంటుంది. నీ దగ్గరికి ఏది రాదు, ఇంకా నీ దగ్గరికి ఏది రాదు అని ఆమెతో మాట్లాడాను. అంతకుముందు నేను రాకముందంట ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆ అపవిత్రాత్మ, ఆ యొక్క దుష్ట శక్తులు వచ్చి ఆమె చెయ్యి మీద సూదితో గుచ్చినట్టు భయంకరంగా వేధించినప్పుడు ఆమె చూస్తూ ఉందంట. ఆమె చూస్తూ ఉన్నప్పుడు నా స్వరూపాన్ని ఆమె చూస్తూ ఆ దుష్ట శక్తులతో నేను పోరాడుతున్నప్పుడు అవి వెళ్ళిపోవడం ఆమె చూసిందంట. ఆ మరుసటి రోజు నేను ఆమె గృహాన్ని దర్శించాను. నేను చెప్పాను, దేవుని యొక్క వెలుగు ఎక్కడ ఉంది, భయపడకు. రోజు నిద్ర పట్టక నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటున్నానయ్యా, ఎందుకయ్యా ఇలాగైపోయింది నా పరిస్థితి అని ఏడ్చినప్పుడు ఆమెను ఓదార్చి, ఆమెను ప్రేమించి, ఆమెను ధైర్యపరిచి, భయపడకు, నీ పక్షాన్ని నేనున్నాను, సేవకుడిగా దేవుడున్నాడు, భయపడకని ఆమెను నేను బలపరిచి ఆమె కొరకు ప్రార్థన చేసి వచ్చాను. చూడండి, కొన్ని సమయాల్లో వాక్యం చెప్తున్న రీతిగా తరమబడుచున్నను, పడద్రోయబడి నశించేవారము కాము. కొన్ని పరిస్థితులు పడవేస్తాయి మనల్ని. కొన్ని పరిస్థితులు మన అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తాయి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు పడద్రోయబడినను నశించేవారము కాదు, నశించేవాడు కాదు, నశించేదాను కాదు. నీ దగ్గర ఆయన ఉన్నాడు, నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి నీ పక్షాన ఆయన ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అనేక మంది కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక మంది కన్నీరు తొడవబడుతూ ఉంది. ఎంతోమంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటూ మీ వాక్యం ద్వారా ఆదరించబడతా ఉన్నాం. దేవుడే మాతో మాట్లాడాడని వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క బలమైన అద్భుత కార్యాలు వారి గృహాల్లో జరుగుతూ ఉన్నాయి. జరగడానికి దేవుడు అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను. వివాహాలు జరగట్లేదు నా బిడ్డలకని ఏడుస్తున్నావా? లేకపోతే గర్భఫలం లేదని ఏడుస్తున్నావా? నా కొడుకు సంసారం జీవితం బాగోలేదు, నా యొక్క కొడుకు జీవితం బాగోలేదు అని ఏడుస్తున్నావా? నీ కొడుకు గురించి భయపడకు. అప్పుల బాధలు, రుణ సమస్యల మధ్య నలిగిపోతున్నా నేను ఏడుస్తున్నావు, భయపడకు. ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీతో 4 విషయాలు మాట్లాడాడు. నీతో 4 విషయాల ద్వారా మాట్లాడాడు. మొట్టమొదటిది, ఇరికింపబడేవాడు కాదు. రెండవది, అపాయాలున్న ఉపాయం లేనివాడు కాదు. మూడవది, దిక్కులేని వారము కాము. నాలుగవది, నశించేవారము కాదు. మన దిక్కు, మన మొక్కు మనకున్నాడైనా. నీకు దిక్కు లేదు అని అనొచ్చు అందరూ, నీకు దిక్కున్న చోట చెప్పుకో అనొచ్చు, కానీ నీ దిక్కున్న వాడిని దగ్గర ఉన్నాడు, భయపడకు. ఈ వాక్యం ద్వారా విన్న మాటలను బట్టి నీ కన్నీరు తొడవబడాలి, నువ్వు ఆదరించబడాలి. దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది దేవుడు నీ పట్ల సాధ్యపరుస్తాడు. యేసులో అద్భుతము కాబట్టి దీనిలో గొప్ప అద్భుతాలు జరిగితే ఈ పరిచర్లో ఆ అద్భుతాలు నీవు కూడా కళ్ళారా చూడాలి, నీ కుటుంబంలో నీవు అనుభవించాలని నీ కొరకు సేవకుడిగా నేను నీ కొరకు దీవించి దీవెన ప్రకటిస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తలల వంచి ప్రార్థనలు ఎక్కిపించు. కృపగల దేవేసు ప్రభా, మీకు వందనాలు. మా ప్రియ సహోదరులు ఇంతవరకు వాక్యాన్ని విన్నారు, మీరు వారితో మాట్లాడారు, వారిని బలపరిచారు. ప్రభా, అపాయాలున్నా ఉపాయం లేని వారు కాదు కదా యేసయ్యా. ఎన్నో ఇదిగా ఉన్నా, దిక్కులేని వారికి ఉన్నా, మాకు దిక్కున్నవాడు నీవు ఉన్నావు. పడద్రోయబడేవారు కాదు, నశించేవారు కాదు. మా దిక్కు, మా మొక్కు, మా సమస్తం నీవే. మా ప్రియబిడ్డలు ఎక్కడి నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఏ యొక్క పట్టణంలో నుండి, ఏ యొక్క గ్రామంలో నుండి, ఏ జిల్లాలో నుండి, ఏ యొక్క రాష్ట్రం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, వీరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం.
నజరేయుడైన యేసు నామములో వీరి కుటుంబంలో గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో గొప్ప అద్భుతం జరుగును గాక. వారి కుటుంబ ప్రభా అనేకమైన పరిస్థితుల మధ్య నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో విముక్తి కలుగ చేయండి. అనేకమైన బాధల చేత నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి బాధ, ప్రతి కన్నీరు మీరు కొట్టివేయండి. వారిని ఆదరించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.